పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇటీవల తెలంగాణలో భారీ వర్షాల కారణంగా జరిగిన పంట ఆస్తి నష్టంపై అధికారులు ఇచ్చిన నివేదికను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు అందజేశారు. అనుకోని విపత్తుతో సర్వం కోల్పోయిన ప్రజలను ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రానికి వెంటనే నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటును సీఎం రేవంత్ రెడ్డి నిర్మలా సీతారామన్కు వివరించారు. వాటి నిర్మాణానికి కేంద్రం నుంచి కూడా నిధులు మంజూరు చేయాలని కోరినట్లుగా సమాచారం. కాగా అంతకుముందు పార్లమెంటులో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలతో కలిసి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సుస్థిర ఆర్థిక వ్యవస్థ సాధించేందుకు వృద్ధి లక్ష్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. త్రైమాసిక ఫలితాలకు తగ్గట్టు తదుపరి కార్యాచరణ ఉండాలని అధికారులతో చెప్పారు. క్యాంపు నిర్వహణలో జీఎస్టీపై రాష్ట్ర ప్రణాళిక శాఖ సమర్పించిన 2025-2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక వృద్ధి అంచనాలను సీఎం పరిశీలించారు. రెండింకెల వృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న 17.1% వృద్ధి సాధనకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఎంత లక్ష్యం నిర్దేశించుకున్నాం, ఏ మేరకు ఫలితాలు సాధించామనేది విశ్లేషించుకోవాలన్నారు. ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సిఆర్ పాటిల్ పోటీ చేసిన తొలి ఎన్నిక నుంచి గత 4 విడతలుగా ఘన విజయాలు సాధిస్తూ అంతకంతకు మెజారిటీ పెంచుకుంటూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయడంపై మంత్రి లోకేష్ అభినందించారు. ఇంతలా ప్రజల అభిమానాన్ని చూరగొనడం వెనుక విజయరహస్యం ఏమిటని వాకాబు చేశారు. పాటిల్ బదులిస్తూ అనునిత్యం ప్రజలతో మమేకమవుతూ వారితో ఉండడమే తన విజయ రహస్యమని చెప్పారు. తెలంగాణలో సంచలనం రేపిన ఫార్ములా ఈ కార్ రేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కార్ కేసు రేసులో ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక ఇచ్చింది. ఛార్జ్షీట్ దాఖలు కోరుతూ గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదిక పంపింది ఏసీబీ. ఇక అనుమతి రాగానే A1, A2, A3, A4, A5 నిందితులపై ఛార్జ్షీట్ వేయమన్నారు. 9 నెలల పాటు కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, కిరణ్లను ఏసీబీ విచారించింది. ఎఫ్ఈఓ, సీఈఓలపై కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన నివేదికను ఏసీబీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. అయితే ఈ పరిణామంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఫార్ములా ఈ కార్ కేసు లోటపీసు కేసు అంటూ కొట్టివేసి పారేశారు. ప్రభుత్వానికి దమ్ముంటే లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. మీడియా ముందు నాకు, సీఎంకు లై డిటెక్టర్ చేయించమన్నారు. ఛార్జ్ షీట్ అనేది ప్రొసీజర్లో భాగమే అని కేటీఆర్ తెలిపారు. ఏసీబీ డీజీ గారు వస్తారా, ఇట్లే లైవ్ కెమెరాలు ఇట్లే పెట్టుండ్రి, లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి, నేను ఇక్కడనే ఉంటా కదలా, లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి, దూద్ కా దూద్ పానీ కా పానీ. అరే నేను చెప్తూనే ఉన్నా, హైదరాబాద్ ప్రతిష్ట పెంచేదానికి, తెలంగాణ ప్రతిష్ట పెంచేదానికి ఎస్ బరాబర్ ఆ రేస్ ఇక్కడ కొనసాగాలి. మొదటి సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది, ఇంకా 3 ఏళ్ళు ఇక్కడనే ఉండాలి. హైదరాబాద్లో మొబిలిటీ వ్యాలీ రావాలి, హైదరాబాద్లో పరిశ్రమలు రావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఒక సన్ రైజ్ సెక్టర్, సస్టైనబుల్ మొబిలిటీ అనేది, ఈవీస్ అనేది, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ఎదుగుతున్న రంగం. ఆ రంగంలో ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశ్రమ ఇక్కడ వేళ్ళునుకోవాలంటే ఈ రేస్ను ఒక ఆకర్షణగా పెట్టి దాని చుట్టూ పరిశ్రమను విస్తరించేలాగా చేయాలనేది ఒక ఆలోచనతో మేము ప్రయత్నం చేసినాము. నేను స్పష్టంగా చెప్పాను, ఒక 45 కోట్లో 46 కోట్లో ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పాను. ఆ 46 కోట్లు ప్రభుత్వం నుంచి ఇక్కడ నుంచి పోయినాయి, బ్యాంకు ద్వారానే పోయినాయి, అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయి. రూపాయి ఎక్కడ తారుమారు కాలేదు. ఇక్కడ నుంచి పోయిన ప్రతి రూపాయికి అక్కడ లెక్క ఉంటే
ఇక అవినీతి ఎక్కడిది, అవినీతిని నిరోధించడానికి అవినీతి నిరోధక శాఖ ఎక్కడిది, అందులో స్కామ్ ఎక్కడిది, మన్ ఎక్కడిది, మశానం ఎక్కడిది. అందుకే దీన్ని ఒక లొట్టపీస్ కేసు అని చెప్పినా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఏమేస్తారో ఛార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్ళు వేసుకోండి. నేను లైవ్ టీవీల ముందు మళ్ళీ చెప్తున్నా, నాకు ఎంత దమ్ముంటే నేను చెప్పాలి, ఈ దేశంలో రాజకీయ నాయకుడు అని చెప్పినాడవే ఏమైనా. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నీళ్లతోనే సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టును చేపట్టారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. మూసీకి ఎల్లంపల్లి శ్రీపాదనగర్ నీళ్లు వస్తున్నాయని రేవంత్ పచ్చి అబద్దాలు చెప్పారంటూ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే మల్లన్న సాగర్కు నీళ్లు వస్తాయన్నారు హరీష్ రావు. కేసీఆర్ నిర్మించిన మల్లన్న సాగర్ హైదరాబాద్కు వరంగా మారిందని స్పష్టం చేశారు. నిజాలు ఒప్పుకొని ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన డిమాండ్ చేశారు. అన్ని వదిలేసి నడి బజారులో నిలబెట్టినట్లుగా ముఖ్యమంత్రి తీరు ఉందంటూ నిప్పులు చెరిగారు. ఆ గండిపేటకు హిమాయత్ సాగర్కు వచ్చే నీళ్లు అవి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు, కాళేశ్వరం మోటార్ల ద్వారా వచ్చే నీళ్లు అంతే తప్ప అవి ఇంకేమో కావు. కాళేశ్వరం అంటే ఏందో ఇంతకుముందు 10 సార్లు చెప్పిన నేను. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 98 కిలోమీటర్ల పంప్ ప్రెజర్ మెయిను, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్. ఇవన్నీ కాళేశ్వరంలో భాగమే. ఇందాక నేను ఏమన్నా, కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు అన్నా. ఆ 15 రిజర్వాయర్లలో ఒక రిజర్వాయర్ మల్లన్న సాగర్. ఆ మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగము. కాళేశ్వరంలో ఖర్చు పెట్టిన 93,000 కోట్లలో ఖర్చు పెట్టిందే. నువ్వేమంటావు? కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్లు గంగలు కలిసినట్టు. ఖర్చు పెట్టింది 93, 1,00,000 కలిసినాయి అంటూ. మరి 1,00,000 గంగలు కలిస్తే మరి మల్లన్న సాగర్ ఎక్కడిది? ఆ మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్కు నీళ్ళు ఎక్కడిది? ఎంతకాలం బుకాయిస్తావు? ఇంకెంతకాలం గోబల్స్ ప్రచారం చేస్తావు? ఇంత కామన్ సెన్స్ లేకుండా మాట్లాడితే ముఖ్యమంత్రి కుర్చీకుండే గౌరవం పోతుంది. ప్రజలు నిన్ను చూసి నవ్వుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మేమేమో కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోస్తుంటే అవి కూడా మా నీళ్ళే అంటాడు. ఆ నీళ్ళు ఎక్కడి? కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? ఈయన ఎట్లా తయారైందంటే కేసీఆర్ గారి ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా ఆయన తనవిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ గండిపేటకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీలోని ప్రధాన పార్టీల వైఖరిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగు వ్యక్తి అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై మద్దతు ఇవ్వకుండా బీజేపీ, ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి ఓటు వేయడం ద్వారా టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు తెలుగు జాతికి తీరని ద్రోహం చేశాయని ఆమె తీవ్రంగా ఆరోపించారు. ఈ చర్యను తెలుగు జాతికి చీకటి రోజుగా ఆమె అభివర్ణించారు. తెలుగు ప్రజల ప్రయోజనాల కన్నా స్వలాభమే ధ్యేయంగా మతపిచ్చి మోదీకి మోకాలొత్తడమే లక్ష్యంగా టీడీపీ, వైసీపీ, జనసేన చేసిన నీచ రాజకీయాలను చరిత్ర ఎన్నటికీ క్షమించదని మండిపడ్డారు. గ్రూప్ 1 మూల్యాంకనం ర్యాంకింగ్ లిస్టుపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మార్కుల జాబితాను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. సంజీవ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పునః మూల్యాంకనం జరపాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను 8 నెలల్లోపు పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కొందరు ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయరాదంటూ ఎన్నికైన అభ్యర్థులు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జూలై 7న న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు వాదనలు విని తీర్పునిచ్చారు. గ్రూప్ 1 పరీక్షపై హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. ధర్మాసనం తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టి లాటిందని విమర్శించారు. తాము అనుకున్న విధంగానే తీర్పు వచ్చిందని అన్నారు. ఆనాడు బాగా మాట్లాడిన బండి సంజయ్ ఇప్పుడు మాట్లాడాలని డిమాండ్ చేశారు. చెప్పడం జరిగింది. ఈనాడు ఇవాళ మేము ఏదైతే చెప్పినామో ఇవాళ న్యాయస్థానం కూడా అదే విధంగా ఇవాళ తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. మరియు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ గ్రూప్ 1 పోస్టులని 563 పోస్టులని అమ్ముకొని డబ్బులు తీసుకొని ఇవాళ రిజల్ట్ ఇచ్చింది అనేది
ఇవాళ క్లియర్ గా కూడా కనపడతా ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా యువతకు అందరికీ కూడా ఇవాళ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏ విధంగా గ్రూప్ 1 పోస్టులను అమ్ముకున్నారు? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద సిబిఐ కేసు వెయ్యాలని నేను బీజేపీ వాళ్ళని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలా ఆనాడు బాగా మాట్లాడిన బండి సంజయ్ గారు ఇవాళ సిబిఐకి ఇవాళ తనే హోమ్ మినిస్టర్, ఇవాళ దీంట్లో అక్రమాలు జరిగినాయని స్వయంగా కోర్టే చెప్పింది. ఇవాళ బండి సంజయ్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద మీరు సిబిఐ ఎంక్వైరీ కోరండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకు కోరరు? ఖచ్చితంగా మీరు కోరాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరొక్కసారి రుజువైంది ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రజలకి జనతా గ్యారేజ్ లాగా ఉన్నదని ఇలా మరొకసారి రుజువైందని. ఒకవైపు మార్చి కల్లా మావోయిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తుంటే మరోవైపు మాత్రం మావోయిస్టులు కమిటీలో మార్పులు చేస్తున్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో వందల మంది నక్సల్ పోలీసుల తూటాలకు మరణించారు. ఇంకొంతమంది మాత్రం బ్రతుకుపై భయంతో జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మావోయిస్టు నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2 కీలక నేతలను నూతన పోస్టులు అప్పగించారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు స్థానంలో కరీంనగర్కు చెందిన తిరుపతికి బాధ్యతలు అప్పగించారు. దీనితో పాటు బస్తర్ చీఫ్ కమాండర్గా టాప్ మావోయిస్ట్ హిడ్మాను నియమించారు. మద్యం ముడుపుల ద్వారా కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల్లో కొంత మొత్తాన్ని ఆఫ్రికా ఖండంలోని జాంబియాకు తరలించినట్లు సిట్ గుర్తించింది. ఆ దేశంలో మెటల్, మైనింగ్, ఆహార శుద్ధితో సహా మరికొన్ని రంగాల్లో దాదాపు 400 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినట్లు దర్యాప్తులో తేలిందన్నారు అధికారులు. వైసీపీలోని కొందరు ముఖ్యులు, వారి సన్నిహితులు ఇప్పటికీ జాంబియాలో పలు వ్యాపారాల్లో పెట్టారని తెలిపారు. మద్యం కుంభకోణం కేసులో కీలక కుట్రదారుడైన ఓ నాయకుడి కుటుంబానికి చెందిన సంస్థ కూడా వైసీపీ హయాంలో మైనింగ్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టిందన్నారు. ఆ సంస్థ ఖాతాలోని మద్యం ముడుపుల సొమ్ము చేరినట్లు ఇప్పటికే వెలుగు చూసింది. ఇదే తరహాలో జాంబియాలో పెట్టుబడులు పెట్టినట్లు సిట్ గుర్తించింది. జాంబియాలోని కొన్ని ప్రాంతాలు మెటల్, మైనింగ్ పరిశ్రమలకు కేంద్రంగా ఉండడంతో అక్కడ స్థావరాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. చల్లపల్లి డ్రగ్స్ కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసులో అరెస్ట్ అయిన 12 మంది నిందితులను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాని కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితులకు కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది. ఫార్మా కంపెనీ యాజమాని విజయ్ 10 ఏళ్లుగా డ్రగ్స్ తయారు చేస్తున్నారని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇక యాజమాని విజయ్తో పాటు తానాజీని అటు వ్యక్తిని కస్టడీకి కోరారు పోలీసులు. ఈ కేసులో పట్టుబడ్డ 32,000 లీటర్ల కెమికల్స్తో పాటు 950 కిలోల కెమికల్స్ పౌడర్ను కోర్టు సీజ్ చేసింది. భారత 15వ ఉపరాష్ట్రపతిగా చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ ఎంపికయ్యారు. ఆయన ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ పి సుదర్శన్ రెడ్డిపై ఘన విజయం సాధించారు. అయితే ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు తొలి ప్రాధాన్యతలోనే 452 ఓట్లు వచ్చాయి. ఇక ప్రత్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మొదటి ఫస్ట్ ప్రయారిటీగా 300 ఓట్లు పోలయ్యాయి. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో 98.4% పోలింగ్ నమోదు కాగా మొత్తం 15 ఓట్లు చెల్లనివిగా ఎన్నికలు అధికారులు గుర్తించారు. ఉభయ సభలు కబులుకొని మొత్తం ఓటర్ల సంఖ్య 788 ఉండగా 768 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 13 మంది ఓటింగ్కు హాజరయ్యారు. అందులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు 4, బీజేడీకి చెందిన ఎంపీలు 7, అకాలీదళ్ నుంచి 1, ఇండిపెండెంట్ సభ్యుడు మరొకరు ఉన్నారు. తమిళనాడులోని తిరుప్పారులో జన్మించిన రాధాకృష్ణన్ వ్యాపార పరిపాలనలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకగా తన జీవితాన్ని ప్రారంభించి 1974లో భారతీయ జనసంఘ్ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడయ్యాడు. 1996లో రాధాకృష్ణన్ తమిళనాడులో బీజేపీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 1998లో కోయంబత్తూరు నుండి తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. 1999లో తిరిగి లోక్సభకు ఎన్నికయ్యారు. ఎంపీగా ఉన్న కాలంలో ఆయన టెక్స్టైల్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. ఆయన ప్రభుత్వ రంగ సంస్థల పార్లమెంటరీ కమిటీ మరియు ఆర్థిక సంప్రదింపుల కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్నారు.
2004లో రాధాకృష్ణన్ పార్లమెంటరీ ప్రతినిధి బృందంతో భాగంగా యుఎన్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. ఆయన తైవాన్కు వెళ్లిన మొదటి పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో సభ్యుడు కూడా. 2004 మరియు 2007 మధ్య రాధాకృష్ణన్ తమిళనాడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ పాత్రలో ఆయన 93 రోజుల పాటు కొనసాగిన 13,000 కిలోమీటర్ల రథయాత్ర చేపట్టారు. 2016లో రాధాకృష్ణన్ కొచ్చిలోని కాయిన్ బోర్డు చైర్మన్గా నియమితులయ్యారు. ఆయన 4 సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగారు. ఆయన నాయకత్వంలో భారతదేశం నుండి కాయిన్ ఎగుమతులు 2,532 కోట్ల రూపాయలకు చేరుకున్నారు. 2020 నుండి 2022 వరకు ఆయన కేరళకు బీజేపీకి అఖిల భారత ఇన్ఛార్జిగా ఉన్నారు. జార్ఖండ్ గవర్నర్గా, తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా సేవలందించారు. 2024 నుంచి మహారాష్ట్ర గవర్నర్గా కొనసాగుతున్నారు. రాధాకృష్ణన్ 1974లో జనసంఘ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడయ్యారు. తర్వాత తమిళనాడు బీజేపీ కార్యదర్శి అయ్యారు. పలు పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్గా, సభ్యుడిగా చేశారు. స్టాక్ మార్కెట్ కుంభకోణంపై విచారణకు సారథ్యం వహించారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సంబంధించి జరుగుతున్న ఊహాగానాలపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ 2వ విడతలో మీరు ముఖ్యమంత్రి అవుతారా అని అడిగిన ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం చెప్పకుండా దానికి కాలమే సమాధానం చెప్తుందన్నారు. తాను చెప్పను, ప్రపంచంలో ఎవరైనా ఆశతోని జీవించాలని, ఆశ లేకపోతే జీవితమే లేదు అని చెప్పుకొచ్చారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగు సత్తా.